అరే టీచర్ మళ్ళీ మన పేర్లు ఎందుకు ఇచ్చినట్టు? నాకేదో చెప్పినట్టు నన్ను అడుగుతావేంట్రా? అది సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఓడిపోదాం. అసలు ఓడిపోవాలని టీచర్ ఇలా చేసిందా? ఓడిపోతే టీచర్కి ఏమొస్తుంది? ప్రిన్సిపాల్ నుంచి తిట్లు పడతాయి. మరి మన పేర్లు ఎందుకు ఇచ్చినట్టు? ఏమో, నాతో ఏమీ చెప్పలేదురా. అవన్నీ తర్వాత, ముందు మనం ఏం చేయాలో ఆలోచించండి. ఐడియా. చెప్పను, రాత్రికి ఆలోచిస్తా. మీరు ఆలోచించండి. నిద్రపోకూడదు. బాగా ఆలోచించి గాని మనం నిద్రపోకూడదు. అమ్మో, త్వరగా నిద్రపోవాలి, లేకపోతే సన్మాన సభలో కునికిపాట్లు పడాల్సి వస్తుంది. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. వాడెప్పుడో నిద్రపోయాడు. నిద్రపోమ్మని వేరే జోల పడక్కర్లేదు. ఏంటి? సింగర్ బాలు గారు ఇల్లు ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళిన తర్వాత దాని అవతలే వాళ్ళ ఇల్లు. థ్యాంక్స్ అంకుల్.
ఇల్లు కనిపించిందా? లేదు. నీకేమైనా కనిపించిందా? లేదురా. ఏం చేద్దాం ఇప్పుడు? ఎలా అంకుల్? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఎక్కడ? ఆయన ఇంటి ముందే నిలబడి ఆయన ఇల్లే అడుగుతున్నారు. ఇదే ఇల్లు. థ్యాంక్స్ అంకుల్. Correct. Ladies and gentlemen, big round of applause. Now, ఇంకో ప్రశ్న చూద్దాం. సామజవర గమన సామజవర గమన సాధు హృత్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. పాట మీకు బాగా నచ్చిందా లేక నచ్చలేదా? అది కాదయ్యా, నేను ప్రశ్న పూర్తిగా అడిగిన తర్వాత నువ్వు బజర్ నొక్కాలి. సరే, ముందుగా నొక్కేసావు కాబట్టి నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఓకే? సామజవరగమన అన్న కీర్తన రాసిందెవరు? ఏ అన్నమయ్య, బి క్షేత్రయ్య, సి త్యాగయ్య, డి వేటూరి. త్యాగయ్య. కరెక్ట్. Ladies and gentlemen, applause. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నారు వేటూరు సుందరరామూర్తి గారు. నిజమే అయింది. నిన్నటి దాకా ఘోరంగా పరాజయం పాలైనటువంటి ఏబిసిడీలు ఈ రోజు పట్టుదలతో, కృషితో, దీక్షతో పట్టువదలని విక్రమార్కుల్లాగా గెలిచారు. ఈ గెలుపు మాదని నిరూపించుకున్నారు. లేడీస్ అండ్ జెంట్ల్మెన్, ఈనాటి ఏకపక్ష విజేతలు ఏబిసిడి విత్ 200 మార్క్స్. లేడీస్ అండ్ జెంట్ల్మెన్, మీ ప్రోత్సాహపూర్వక హర్షధ్వానాలు. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్.
ముందే చెప్పినా వినలేదు. ఏమిటిదంతా? లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటుందో దాన్ని సాధించడానికి మనం ఎన్నుకునే మార్గం కూడా అంతే సమున్నతంగా ఉండాలి. ఈ మాటలన్నది నేను కాదు, ఆ మహానుభావుడు. మీరు తలదించుకోవడం కాదు, స్కూలే తలెత్తుకోలేకపోతుంది. అసలు ఎందుకులా జరిగింది?